అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రఘు ట్రాక్టర్ బ్లాగ్స్. 2015లో మనం ఈ బండిని తీసుకున్నాం. బండికి కూడా మనము లాస్ట్ ఇయర్ సీల్ టైర్లు వేసేసినాం. లాస్ట్ టైం దమ్ములు చేసాం కదా మనము ఈ బండి తోటి. అంటే మన మాన్యువల్ స్టీరింగ్ కి ఒక ప్రాబ్లం అయితే ఉంది. రెగ్యులర్ ఈ బండి తీసుకున్న కొత్తలో ఈ బండితో చేయని పని లేదు. ఈ బండిలో మరి ముఖ్యంగా నాకు నచ్చేది ఏంటంటే అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రఘు ట్రాక్టర్ బ్లాగ్స్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మన పాత బండి అయితే మన దగ్గరికి వచ్చేసింది. ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అన్నది ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం చాలా పోరాటం చేసినాం. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? ఎందుకంటే వన్స్ ఒకసారి ఎక్స్చేంజ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ షోరూమ్ నుంచి మనం బండి తీసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్. వాళ్ళు ఒక రేట్ చెప్తారు, మనం ఒక రేట్ చెప్తాం. ఇదంతా పెద్ద ప్రాసెస్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి అయినా కూడా ఫైనల్ గా మనకి షోరూమ్ అన్న వాళ్ళు చాలా సపోర్ట్ చేసి ఫైనల్లీ మన బండి అయితే మన దగ్గరికి అయితే వచ్చేసింది. మనకంటూ రాసి పెట్టుంటే ఎక్కడికి వెళ్ళినా తిరిగి మన దగ్గరికి వస్తుంది అనుకున్నాం కదా. ఇది చాలా కలిసి వచ్చిన బండి. దీనికోసం చాలా పోరాటం చేసినాం. ఈ బండి వెళ్ళిన దగ్గర నుంచి చాలా రోజులు బాగా బాధపడ్డాం. ఎందుకంటే మనకు కలిసి వచ్చిన బండి కదా. దీన్ని ఇంటి ముందు లేపేసరికి మాకే ఎట్నో అనిపించింది. ఫైనల్లీ మన దగ్గరికి అయితే వచ్చేసింది. ఎలా వచ్చేసింది, ఎందుకు తీసుకున్నాము అన్నది ఈ వీడియోలో చూసేద్దాం. అందరూ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకా మోటివేషన్ అయ్యి ఇంకా మరెన్నో విషయాలు మీకు తెలియజేస్తాను. దయచేసి సబ్స్క్రైబ్ చేస్తారు అనుకుంటున్నాను. 2015లో మనం ఈ బండిని తీసుకున్నాం. మన మోటార్ ఫీల్డ్ కూడా ఈ బండితోటే స్టార్ట్ అయిందని మనం చాలా వీడియోస్ లో చెప్పుకుంటా వచ్చాము. అలా కలిసి వచ్చిన బండి. దీన్ని ఎక్స్చేంజ్ ఇచ్చి జాండీర్ తీసుకొచ్చాం కదా. కానీ ఇది ఎక్స్చేంజ్ ఇచ్చిన తర్వాత చాలా బాధపడ్డాం. దీన్ని మనం షోరూమ్ వాళ్ళకి 2 బండ్లు కలిపి 5 లక్షలకైతే మనం ఇవ్వడం జరిగింది. అన్నవాళ్ళు మనకు చాలా సపోర్ట్ చేసి మళ్ళీ రిటర్న్ దీనికోసం చాలా పోరాటం చేసినాం. మనం ఇచ్చిన రేటే మళ్ళీ ఇవ్వండి అని వాళ్ళు చాలా ఫోర్స్ చేశారు. అయినా కూడా అన్న వాళ్ళని చాలా రిక్వెస్ట్ చేసి మళ్ళీ మన బండిని అయితే తీసుకున్నాం. ఇది ఎంతకు తీసుకున్నాం అన్నది మాత్రం నేను లాస్ట్ లో చెప్తాను. ఎందుకంటే దీనికోసం మేము చాలా బండి తీసుకున్న దగ్గర నుంచి చాలా ఇబ్బంది పడ్డాం. మళ్ళీ తీసుకురావాలి అంటే ఒకసారి షోరూమ్ కి వెళ్ళిన తర్వాత బండి కొనాలన్నా చేయాలన్నా పెద్ద ప్రాసెస్ ఉంటది. అది మొత్తం కూడా కంప్లీట్ చేసేసుకొని అయితే మన దగ్గరకు వచ్చింది. ఇది నిన్న ఈవినింగే మన దగ్గరకు వచ్చింది. నిన్ననే వీడియో చేయాలి అనుకున్నాను కానీ కుదరలేదు. ఎట్టకేలకైతే మన దగ్గరికి అయితే వచ్చేసింది. బండికి కూడా మనము లాస్ట్ ఇయర్ సీల్ టైర్లు వేసేసినాం. దాదాపు 70% అయితే సీల్ టైర్లు ఉన్నాయి. ఎదరై కూడా పర్వాలేదు, మంచిగానే ఉన్నాయి. చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. అయినా కూడా అలానే ఇచ్చేసినాం. మనము బండి తీసుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా రీబటన్ టైర్స్ అయితే ఎప్పుడు కూడా మన బండ్లకైతే వాడలేదు. ఎక్కువ సీల్ టైర్లే వాడినాం. అలాంటిది మనం కొత్త టైర్లతోటే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. చూడండి ఎంత బాగున్నాయి టైర్స్. ఈ బండి ఇంటి ముందున్న కలే. ఎందుకంటే ఈ బండి అంతే మాకు అంత అదృష్టం. అయితే యాక్చువల్ గా ఈ బండిని ఇప్పుడు మేము డౌన్ లో పెట్టినాం. సెల్ఫ్ అయితే కావట్లేదు, దాన్ని కూడా చూపియాలి. దీన్ని అయితే మేము వాడం, దీన్ని ఇలానే ఉంచుతాం. మేబీ ఇక ఇది ఒక పక్కి పెట్టడమా లేకపోతే ఇంకేమైనా చేయడమా జరుగుతుంది. దీన్ని అయితే వాడం మేమైతే. ఇది మేము తీసుకోలేదు వాస్తవానికి. ఇది ఎవరు తీసుకున్నారో కూడా నేను ఇప్పుడైతే చెప్పబోతున్నాను. ఎంత రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసామంటే అంత రఫ్ అండ్ టఫ్ గా, మైలేజ్ కి మైలేజ్ గా, పికప్ గా అసలు ఏ రోజు కూడా పనిలో మనల్ని అయితే ఇబ్బంది పెట్టలేదు. అలాంటి బండి అసలు వదులుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. వదులుకోవడం ఎంతసేపు, క్షణం పట్టదు, కానీ పట్టుకోవాలంటే. అయినా కూడా పరిస్థితులు అయితే అనుకూలించలేదు, అందుకే అమ్మాల్సి వచ్చింది. అలా అమ్మి ఇలా అయితే తీసుకొని వచ్చినాం. మీరు అనుకోవచ్చు అన్న అమ్ముతాడు, ఇస్తాడు, తీసుకుంటాడు అని. అలా కాదు. లాస్ట్ మనం స్వరాజు ఎక్స్చేంజ్ పవర్ స్టీరింగ్ పెట్టినాం, మళ్ళీ దాన్ని తీసుకొచ్చినాం. ఈసారి 2 పెట్టినాం, దాన్ని అక్కడనే ఉంచి మాన్యువల్ ని తీసుకొచ్చినాం. చూడాలి నెక్స్ట్ ఏమవుతుందో అని. లాస్ట్ టైం దమ్ములు చేసాం కదా మనము ఈ బండి తోటి. అంటే లాస్ట్ వానాకాలం చేసినాం. వానాకాలం చేసి బండిని కడిగి ఆయిల్ చేంజ్ చేపించి అయితే బండిని పక్కన పెట్టినాం. ఆయిల్ మాకునే అవకాశం కూడా లేదు, ఎందుకంటే లాస్ట్ టైమే మనం ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసినాం. అయితే ఇది మాన్యువల్ స్టీరింగ్ కదా. ఎనీ టైం మనం దమ్ములు అయిపోయినప్పుడు ఏం చేయాలంటే గ్రీజ్ అనేది కంపల్సరీగా మనం కొట్టాలి. మాకేందంటే కొంచెం తీరక మాకు వర్క్ బిజీగా ఉండి ఏం చేసినామంటే మేము దీనికి గ్రీజ్ కొట్టలేదు. అందుకనే కొంచెం మనకేందంటే ఇవి టైట్ గా తిరుగుతుంది స్టీరింగ్. మాన్యువల్ స్టీరింగ్ ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, మనం గ్రీజ్ కొడితేనే ఎంత ఫ్రీ అంటే అంత ఫ్రీగా తిరుగుతుంది. కానీ మనం గ్రీజ్ కొట్టలేదు కాబట్టి కొంచెం గట్టిగా తిరుగుతుంది. ఈసారి మొత్తం కూడా గ్రీజ్ కొట్టేసి బండిని మాత్రం బొమ్మను చేయాలి అనుకుంటున్నాం. మన మాన్యువల్ స్టీరింగ్ కి
బండికి ఒక ప్రాబ్లం అయితే ఉంది, రెగ్యులర్ గా మేము ఫేస్ చేసే ప్రాబ్లం. అది పెద్ద ప్రాబ్లం అయితే కాదు, ఎందుకంటే బండి తీసుకున్న దగ్గర నుంచి మేము ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఇగో హైడ్రాలిక్ ఫిల్టర్ ఉంది కదా, ఇది ఎనీ టైం మారవాలి. ఆయిల్ చేంజ్ చేసినప్పుడల్లా మనం ఈ ఫిల్టర్ అయితే మారవాలి. ఒకవేళ ఈ ఫిల్టర్ మారవలేదు అనుకోండి, మనం హైడ్రాలిక్ లేపేటప్పుడు ఏమవుతుందంటే సౌండ్ వస్తుంది, బుజ్ అని సౌండ్ వస్తుంది. లేకపోతే మాత్రం దిగేటప్పుడు సడన్ గా దిగుతుంది. అంటే సడన్ గా అంటే మనం ఇది లెవర్ దింపినప్పుడే దిగుతుంది, కానీ లెవర్ ఉన్నప్పుడు సడన్ గా దిగడం అనేది కాదు. ఈ లెవర్ దింపినప్పుడు ఒకసారి సడన్ గా దిగుతుంది. లెవర్ లేపేటప్పుడు మాత్రం సౌండ్ వచ్చి స్లోగా లేస్తుంది. అదొక్కటే మైనస్, ఇందులో అంతకు మించి మైనస్ ఏం లేదు. మహీంద్రా అంటే కామన్ సెల్ఫ్ మోటార్ అయితే ఎక్కువ పోతుంది, అది కామన్. కానీ మనం ఆయిల్ చేంజ్ చేసినప్పుడల్లా మాత్రం కంపల్సరీగా దీన్ని అయితే మారవలసిందే. లేకపోతే మాత్రం కొద్దిగా ఇబ్బంది అయితే పడతాం. ఎందుకంటే కల్టివేటర్ గానీ రోటావేటర్ గానీ మనం వేసేటప్పుడు ఏమవుతుందంటే మనము ధరలు వచ్చినప్పుడు స్పీడ్ గా లేపుతాం కదా, అప్పుడు కొంచెం ఇబ్బంది పెడుతుంది సౌండ్ వచ్చుకుంటా. లేకపోతే మాత్రం ఇబ్బంది అయితే పెట్టదు. ఈ బండి తీసుకున్న కొత్తలో ఈ బండితో చేయని పని లేదు, ఈ బండితో చేయని పని అయితే లేదు. ఎందుకు ఇలా అంటున్నానంటే కల్టివేటర్ కాడ నుంచి మొదలు పెడితే లోడింగ్ వరకు కంటిన్యూషన్ గా ఎనీ టైం వర్క్ చేసేవాళ్ళం. మేము బండి తీసుకున్న కొత్తలో మన బండి అసలు సీజన్ తో సంబంధం లేకుండా వర్క్ చేసేవాళ్ళం. ఎందుకు అంటే వర్షాలు పడ్డప్పుడు దుక్కులకు వెళ్ళేటవాళ్ళం, దుక్కులు అయిపోయిన తర్వాత లోడింగ్లకు వెళ్లే వాళ్ళం, లోడింగ్లు అయిపోయిన తర్వాత ఫినిష్ అదే ఇంటి చుట్టూ పారీలు ఉంటాయి కదా, వాటికి రాళ్లు తోలే వాళ్ళం, తర్వాత కంకర తోలే వాళ్ళం. ప్రతి ఒక్క వర్క్ దీంతో మేము చేసేసినాం. ఎంత హార్డ్ వర్క్ చేసినామో అంత సక్సెస్ అయితే మాకైతే అందించింది. సక్సెస్ అనేది ఏదో డబ్బుతో మనం ఇవాళ స్థాయిలో ఉన్నది కాదు. జీవితంలో ఎదగడం అంటే మనం సంపాదించుకున్న ఆస్తులు కాదు. నా దృష్టిలో సక్సెస్ అనేది ఒక 10 మందికి తెలియడం వరకే సక్సెస్. ఎందుకు ఇలా అంటున్నానంటే ఈ బండి కొన్న కొత్తలో అసలు మార్కెట్ లో మాకంటూ ఏమీ తెలియదు, మాకంటూ ఏమీ లేదు. కానీ అంత సక్సెస్ ని చేసేసింది. ఒక 2 సంవత్సరాల్లో మొత్తం అసలు మార్కెట్ ని చేంజ్ చేసేసినాం. అంత వర్క్ చేసేసినాం దీని మీద. ఎనీ టైం కంటిన్యూషన్ గా వర్క్ అయితే చేసేసినాం. ఇక్కడ ఏ రోజు కూడా రైతు దగ్గర అయితే మాట్లాడలేదు. మనం ఏ పని చేసినా అందులో నిజాయితీ ఉండాలిరా. కష్టపడి పని చేసే వాళ్ళు ఎక్కడైనా హ్యాపీగా. మేము దున్నినా మన డ్రైవర్లు దున్నినా కూడా ఈ బండి ఇలా దున్నింది, అలా దున్నారు, ఇలా దులుపుకొని పోయారన్న మాట అయితే రాలేదు. వర్క్ మాత్రం బరాబరుగా చేసి వచ్చేటోళ్ళం. మనం ₹1 తీసుకుంటున్నాం అంటే దానికి తగ్గ ప్రతిఫలం ఉండాలి కదా. వర్క్ విషయంలో ఏ రోజు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. అలా కష్టపడుకుంటా వచ్చినాం. ఇలా ఈ రోజు మమ్మల్ని ఒక 10 మందికి తెలిసేలా చేసింది. ఈ బండిలో మరి ముఖ్యంగా నాకు నచ్చేది ఏంటంటే మనము టైం కు గ్రీజ్ కొట్టినా కొట్టకపోయినా మాత్రం రెగ్యులర్ గా చేసేది. ఎనీ టైం కూడా దీని స్టీరింగ్ అయితే పవర్ స్టీరింగ్ లాగానే ఉండేది. మన దగ్గర పవర్ స్టీరింగ్, మాన్యువల్ స్టీరింగ్ ఉన్నా కూడా ఆ రోజుల్లో డ్రైవర్లు ఎక్కువగా, నేను గాని మన డ్రైవర్లు గాని ఎక్కువ ఇష్టపడేది ఏంటంటే ఈ బండినే. ఎందుకంటే ఎక్కడ వర్క్ పెట్టినా కూడా వెనకాడుతూ అనేది ఉండదు. రప్ప లాక్కుంటా వస్తూనే ఉంటది. దమ్ముకు దమ్మే ఉంటది, పికప్ కు పికప్ ఉంటది. మళ్ళీ స్టీరింగ్ కూడా అసలు మాన్యువల్ స్టీరింగ్ లాగైతే ఉండదు. కానీ మనం దమ్ములు చేసినప్పుడు మాత్రం కంపల్సరీగా గ్రీజ్ అయితే కొట్టాలి, లేకపోతే మాత్రం ఈ ఫ్రంట్ అయితే తిరగదు. అదొకటే మైనస్ తప్ప అసలు ఎక్కడ ఇబ్బంది లేదు. అసలు ఎక్కువ మేము దుక్కులు దున్నాలన్నా, లోడింగ్లకు వెళ్ళాలన్నా ఈ బండినే ఎక్కువ ఇష్టపడేవా. అంత మాకు మంచిది అంటే అంత మంచి బండి అయితే దొరికింది అని నేను చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఏ రోజు కూడా ఇంజన్ పరంగా అయితే మాకు రాలేదు. సెల్ఫ్ మోటార్ కొంచెం చిన్న ఆయిల్ లీకేజ్లు తప్ప మేజర్ గా అయితే ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు. నెంబర్ 1 బండి అని చెప్పుకోవచ్చు. ఈ బండికి మనము బెడ్ అయితే బండి తీసుకున్న కొత్తలోనే తెప్పించినాం. బండి తీసుకున్న వారం 10 రోజుల్లో మనము ట్రక్ తీసుకొని బెడ్ అయితే కట్టించేసినాం. అప్పటి నుంచి కంటిన్యూషన్ గా లోడింగ్ కూడా వెళ్లే వాళ్ళం. దీనికి మెయిన్ ప్రాబ్లం చెప్పాను కదా, ఆ లివర్ ప్రాబ్లం. ఇదేంటంటే ఈ లివర్ ఉంది కదా, ఈ లివర్ లేసేటప్పుడు సౌండ్ వచ్చేది. ఇంతకు మించి అయితే ఏ ప్రాబ్లం లేదు. మేము ఇది మాత్రం కూడా బండి తీసుకున్న కొత్తలనే కట్టించేసినాం. మన యూ బద్దె కూడా మనకి అప్పుడెప్పుడో కట్టించినాం, అంతే ఉంది. రోటర్ మాత్రం ఎనీ టైం వేసేసినాం. పెద్ద బండి వేస్తా చూసినా అట్లా వేసేసినాం. రోటర్ నైట్ కూడా అసలు డే అండ్ నైట్, మార్నింగ్ ప్లౌలు వేస్తే నైట్ రోటర్లు వేసేవాళ్ళం. నైట్ రోటర్ వేస్తే మార్నింగ్ కల్టివేటర్లు. ఒక్క బండికి అసలు మాకు వెసులుబాటు ఉండకపోయేది. డే అండ్ నైట్ కొట్టినా కూడా, అంత వర్క్ చేసినా కూడా ఏ రోజు కూడా ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టలేదు. అసలు అంత నెంబర్ 1 గా పనిచేసింది. దీంట్లో మేజర్ ప్రాబ్లం అయితే చెప్పాను కదా, 2 ప్రాబ్లంలు. లిఫ్ట్ లేవకపోవడం, సెల్ఫ్ మోటార్ ఒకటే ప్రాబ్లం తప్ప అంతకు మించి అయితే అసలు ఈ బండిలో ఏ ప్రాబ్లం లేదు. కానీ మనం అదృష్టం మంచిగా లేక ఇచ్చేసి, కానీ మళ్ళీ మన దగ్గరకే వచ్చేసింది. అసలు ఈ బండి మనం ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, అసలు ఎందుకు తీసుకొచ్చాం, ఇచ్చిన బండి ఎందుకు తేవాల్సి వచ్చిందో ఇప్పుడు నేనైతే చెప్పబోతున్నాను. యాక్చువల్ గా ఈ బండిని తీసుకున్నదైతే మేము కాదు, మా మేనమామ అంటే మా అమ్మ వాళ్ళ అన్నయ్య తీసుకుండు. యాక్చువల్ గా మన దగ్గర ఉన్నప్పుడే ఆయన బాగా అడిగేది, ఈ నీ బండి అని చాలా మందితో అడిగిచ్చిండు. ఆయన కూడా అడిగిండు. ఆయన అడిగే రేటుకి నేను చెప్పే రేటుకి అస్సలు మ్యాచ్ అయిపోయేది కాదు. నేను 3 లక్షలు చెప్పాను అనుకోండి, ఆయన 1,50,000 అని. ఆయన నేను 4 చెప్పాను అనుకోండి, ఆయన 2 అని. అట్లా సగానికి సగం రేట్ డిఫరెన్స్ ఉండి
ఉంది. ఎవరికి అమ్మాల్సిన అంటే ఎవరికి అమ్మే రేటు కలవక అమ్మలేదు. అందుకనే మనం షోరూమ్ లో కొంచెం రేట్ ఎక్కువ పెడితే బహుశా 2 బండ్ల మీద ఒక 50,000 పెరిగినా కూడా కొత్త బండికి ఒక 20,000 పెంచినా ఒక 30,000 కలిసి వస్తుంది అన్న ఆలోచనతో నేను షోరూమ్ లో ఇవ్వడం జరిగింది. కానీ అసలు షోరూమ్ లో కంటే బయటనే అమ్మాలి అనుకుని ప్రయత్నం చేసినా కానీ రేట్ కార్డు మ్యాచ్ కాలేదు. అయితే మా మామయ్యగా బండి ఇచ్చేసి వచ్చిన తర్వాత మేము బండి తీసుకున్నాం అని చెప్పినాం. మళ్ళీ వచ్చి ఆ బండి తీసుకుందాం బా అంటే అన్న వాళ్ళకి కాల్ చేస్తే అన్న ఆ బండి రెడీలోనే ఉందన్న, బహుశా ఈ 2-3 రోజులు వెళ్ళిపోవచ్చాము చెప్పలేము అన్నారు. అన్న మేము వచ్చి మాట్లాడుకుంటాం అన్నా అని చెప్పేసినాం. అయితే ఈ బండిని మనం ఫైనల్ గా తీసుకున్న రేట్ వచ్చేసి 2 లక్షలకి అయితే తీసుకున్నాం. మనం అమ్మింది ఏంటంటే మొత్తం కలిపి 2 బండ్లు 5 లక్షలకి వాళ్ళకి రిటర్న్ అయితే ఇచ్చేసినాం. మనకి 2 బండ్ల మీద కలిపి మనకి వాళ్ళు కొత్త బండిని మాత్రం 8,60,000 అయితే ఇవ్వడం జరిగింది. అంటే విత్ రోటావేటర్ తో కలిపి మనము దీన్ని తీసుకున్నాం కదా, దీన్ని ఇచ్చేసినాం కదా, దాన్ని ఇచ్చేసినాం కదా, మనకు అక్కడ ఒక 1,00,000 రూపాయలు కలిసి వచ్చినాయి. యాక్చువల్ గా ఇది మావయ్యకి 2 లక్షలకైతే బండిని ఇవ్వడం జరిగింది. వాళ్ళని చాలా రిక్వెస్ట్ చేసిన ఆ తర్వాత కొంచెం మనం అప్పటికి 2 మిషన్లు కొన్నాం, ఒక జాండీర్ తీసుకున్నాం కదా అన్న వాళ్ళ ఆ విధంగా డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. అలా ఈ బండి మన దగ్గరకి అయితే వచ్చేసింది. ఈ బండి మన దగ్గర ఉంటదా అని మీరు అడగొచ్చు. మన దగ్గరనే ఉంటది. మన దగ్గర అంటే మన గ్రామం నుంచి ఒక 6 కిలోమీటర్లు వస్తది. అప్పుడప్పుడు వెళ్ళి చూసుకోవచ్చు. మావయ్య దగ్గరనే ఉంటది. రేపు వెళ్ళి ఈ బండిని మనం అక్కడ చెప్పి రావాలి. యాక్చువల్ గా మీకు తెలియజేయడం కోసమే ఈ బండిని మన దగ్గర ఉంచేసినాం. ఈ రోజే వెళ్ళాలి కానీ మనం వీడియో కోసము ఈ బండిని ఉంచేసినాం, మీకు తెలియజెప్పడం కోసమే. ఇక మావయ్య దగ్గర ఉన్నట్టు ఉంది అంటే ఇక అది మా దగ్గర ఉన్నట్టే. ఎందుకంటే అటు ఇటు తట్టు నడుస్తూనే ఉంటది. ఇక అది కంటిన్యూషన్ మన కళ్ళ ముందు ఉంటది. మనం చూడాలి అనుకున్నప్పుడు వెళ్ళి చూడొచ్చు, నడపాలి అనుకున్నప్పుడు వెళ్ళి నడపొచ్చు. అవసరమైతే పని కంప్లీట్ అయిన తర్వాత మన ఇంటి దగ్గర కూడా తెచ్చి పెట్టుకోవచ్చు. పెద్ద ప్రాబ్లం లేదు. ఎందుకంటే 6 కిలోమీటర్సే కాబట్టి ఇబ్బంది అయితే లేదు. ఇన్ కేస్ ఒకవేళ 2-3 సంవత్సరాల తర్వాత మన పరిస్థితులు మంచిగా ఉండి మన బ్యాడ్ టైం పోయి కష్టాలనే వస్తుంటాయి పోతుంటాయి, మన పని మనం నిజాయితీగా చేయాలి. ఓకే గుడ్ గా ఉన్నాం, కొంచెం చేతిలో అమౌంట్ ఉన్నాయంటే మాత్రం మళ్ళీ మావయ్య దగ్గర నుంచి బండి అయితే తీసుకుంటా. ఆల్రెడీ చెప్పాను నాకు అవసరం ఉన్నప్పుడు మాత్రం నేను బరాబర్ తీసుకుంటా. అట్లయితేనే నీకు అప్ చెప్తా, లేకపోతే అప్ చెప్పనని ముందే అగ్రిమెంట్ మాట్లాడుకున్నాం. సరే అగ్రి అయ్యండి మావయ్య. మావయ్య కూడా ఈ బండి ఎందుకు ఇష్టం అంటే మాకు తీసుకున్న దగ్గర నుంచి అతను ఉండు కాబట్టి, ఈ బండిని చూసింది కాబట్టి, ఈ బండి చేసిన పని చూసింది కాబట్టి అతనికి ఈ బండి గురించి తెలుసు. ఎందుకంటే మా దగ్గర వర్క్ లేనప్పుడు అక్కడికి వెళ్ళి వర్క్ చేసి వచ్చేది. ఇట్లా ఈ బండి గురించి మావయ్యకి తెలుసు కాబట్టి మావయ్య తీసుకోవడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి.